తెలంగాణలో వన మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కను నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బొటానికల్ గార్డెన్స్ లో సీఎం రుద్రాక్ష మొక్కను నాటారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది 18 కోట్ల 2 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ 7 కోట్ల మొక్కలు నాటనుంది. పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించింది. అటవీ, వ్యవసాయ శాఖలు కూడా 1 కోటి మొక్కలు నాటాలని ఆదేశించింది. వన మహోత్సవం కోసం 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో తెలంగాణ మహిళలు పోటీ పడేలా చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు.